ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు పాలిటిక్స్. టీవీకేకు సరైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో విజయ్ గారికి వచ్చిన కష్టాలు. టీవీకే విజయ్ గారు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 108 సీట్లు సాధించారు. కానీ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి. దానికోసం టీవీకే విజయ్ గారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం, సిపిఐ, వీసీకే తో పొత్తు పెట్టుకున్నారు. కానీ వీసీకే అంత తొందరగా ఒప్పుకోలేదు. దానికోసం భారీ షరతులు విధించింది. ఒకటి, డిప్యూటీ సీఎం కావాలి, మినిస్టర్ పది కావాలి. మీరు పెరంబూర్, తిరుచులో గెలిచారు కాబట్టి తిరుచులో రాజీనామా చేస్తే ఆ సీటు కూడా మాకే కావాలని పార్టీ విజయ్ గారితో అన్నది. ఇదంతా ఇలా ఉండగా డిఎంకే, ఏడీఎంకే మాత్రం రెండు జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు ఒకరినొకరు కలుస్తున్నారు. రజనీకాంత్ గారు కూడా డిఎంకే స్టాలిన్ ని కలిశారని తమిళనాడులో ఊహాగానాలు వినిపిస్తుంది. సినిమా కంటే హైలైట్ గా తమిళనాడు రాజకీయాలుగా మారుతుంది. గంటకో ట్విస్ట్, ఊటకో ట్విస్ట్, ఇన్ని ట్విస్టులు సినిమాలో కూడా ఉండవని ప్రజలు అనుకుంటున్నారు. ఇటకేలకు విజయ్ ని తమిళనాడు పాలిటిక్స్ నుంచి దూరం చేయాలి, ముఖ్యమంత్రి సీట్ అధిష్ఠించొద్దని ద్రావిడ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గనక ఈ 5 ఏళ్లు బానే ఉంటుంది. కానీ వచ్చే ఎన్నికల్లో టీవీకే విజయ్ 230 స్థానాలు పోటీ చేస్తే 200కు పైగా సీట్లు గెలుస్తారని తమిళనాడు ప్రజలు అనుకుంటున్నారు. చూడాలి విజయ్ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో, ముఖ్యమంత్రి అవుతారా లేదా, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.